అందరికీ నమస్కారం. 3 ఏళ్ల క్రిందట ఆయన నా మెడలో పసుపు తాడుతో 3 ముళ్ళు వేశారు. ఆయన వేళ్లు తగలగానే మెడ మీద గిలిగింతలు పెట్టి అవి పులకింతలుగా మారి ఒళ్లంతా వ్యాపించాయి. కానీ ఆ పసుపు తాడే ఆ రోజు నా పాలిట ఉరితాడవుతుందని, ఆయన తలంపే నా మనస్సు భయకంపితులను చేస్తుందని, ఆయన అడుగుల చప్పుడు నా గుండెలో చావు భాజాలు వినపడుతుందని అప్పుడు నేను ఊహించలేదు. ఒకే ఒక గంట కాలచక్రంలో పరమాణువు కంటే చిన్న కొలత నా నమ్మకాన్ని, ప్రేమని, ఆశల్ని అన్నింటినీ హరించేస్తుంది అని అనుకోలేదు. సరిగ్గా గంట క్రితం విపరీతమైన దాహంతో నిద్ర నుంచి మెలకువ వచ్చింది. బద్ధకంగా పక్క మీద అటు ఇటు కదిలి లేచి కూర్చొని తలవైపు పెట్టుకున్న కూజాలో నీళ్లు గటగటా తాగేశాను. తల తిప్పి చూస్తే పక్కనున్న పరుపు ఖాళీగా వెక్కిరించింది. దాహం తీరిన సంతృప్తితో తిరిగి పక్క మీద వాలాను. మనసు ఎంతో హాయిగా ఉంది. పంచభక్ష పరమాణాలతో భోజనం చేసిన వాడి పొట్టలా ఉంది. ఈ 3 ఏళ్లలో నేను అనుభవించని సౌఖ్యం లేదు. చవి చూడని రుచులు లేవు. కానీ పక్కన ఉన్న ఖాళీ పరుపు గుండెను బరువెక్కించేస్తుంది. తెల్లవారుజామున లేవటానికి అని తల దగ్గర పెట్టుకున్న అలారం టైం టిక్ టిక్ మంటుంది. 1, 2, 3, 15 నిమిషాలైనా ఖాళీ పక్క నిండనే లేదు. బాత్రూంకి వెళ్ళినా ఇంతసేపు ఉండరే. పక్క మీద నుంచి లేచి బాత్రూమ్ తలుపులు నెట్టాను. తలుపు తెరుచుకునే ఉంది. గోడను తడిమి స్విచ్ వేశాను. డాబా అంతా వెలుగుపరుచుకుంది. ఈయన ఎక్కడ ఉన్నట్లు? ఒక్కోసారి అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే వీధి వైపున పెట్టగోడ మీద కూర్చొని ఉంటారు. అర్ధరాత్రి 2 గంటల సమయం. కిక్కిరిసిన వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డది. నిశ్శబ్దంగా ఖాళీగా ఉంది. వీధి దీపాల వెలుగులో ఒక్క వాహనమైన లేని తారు రోడ్డది. ఎన్నో సాయంత్రాలు ఇద్దరం ఈ పిట్టగోడ మీద కూర్చొని రద్దీగా ఉండే రోడ్డుని, రోడ్డు మీద పోయే రకరకాల మనుషుల్ని చూస్తూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నాం. ఈరోజు అర్ధరాత్రి నేను ఒక్కదాన్నే అలా పెట్టగోడ దగ్గర నిలబడి ఖాళీగా ఉన్న రోడ్లను చూస్తుంటే గమ్మత్తుగా ఉంది. ఢబఢబామని పెద్ద చప్పుడు చేసుకుంటూ ఓ లారీ దూసుకుపోయింది. అది చేసిన శబ్దం తాలూకు ప్రకంపనాలు డాబా మీద కూడా వ్యాపించాయి. మళ్ళీ అంతా నిశ్శబ్దం. అది భయంకరంగా ఉంటుందేమో. హఠాత్తుగా గుర్తుకొచ్చింది, నేను ఆ డాబా మీద ఒంటరిగా ఉన్నానని. ఓ చిన్న వణుకు శరీరం నిండా పాకింది. మెట్ల గది వైపు నడిచాను. ఇంత రాత్రి ఈయనకి నిద్ర పట్టక ఏ పుస్తకమో చదువుకుందామని కిందకి దిగారా? అలా చాలాసార్లు జరుగుతుంటుంది. కానీ ఏనాడు నన్ను లేపకుండా, నాకు చెప్పకుండా అలా కిందకి దిగి ఇంట్లోకి వెళ్ళలేదు. ఒక్కోసారి అర్ధరాత్రి సిగరెట్ కాల్చుకోవాలని బుద్ధి పుడితే చటుక్కున లేచి వీధి ఎదురుగా ఉన్న కిళ్ళీ కొట్టు నుంచి ఒక సిగరెట్ తెచ్చుకుంటారు. సెకండ్ షో వదిలేదాకా అది తెరిచే ఉంటుంది. కానీ సెకండ్ షో వదిలి కూడా చాలాసేపైంది కదా. వీధిలో ఉన్న కొట్లు కూడా అన్నీ మూసేశారు. నేను మెట్లు దిగి గది వైపు నడిచాను. చిమ్మ చీకటిగా ఉంది. అక్కడ తడుముకుంటూ స్విచ్ వేశాను. బల్బు వెలగలేదు. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, నిన్నే బల్బు ఫ్యూజ్ పోయిన సంగతి. కొత్త బల్బు వేయించమంటే ఆయన వేయించలేదు. ప్రాణాలు చిక్కబట్టుకుని గోడని ఆసరా చేసుకుని నెమ్మదిగా అన్ని మెట్లు దిగాను. చిన్న కటకటాలు వరండాలో ఉన్నాయి. మెట్లు దిగగానే మెట్ల దిగువకి 2 వైపులా 2 తలుపులు కనపడతాయి. ఒకటి మా ఇంట్లోకి, ఇంకొకటి పక్క వాటాలోకి. మెట్లకి పక్కగా కటకటాల తలుపులు. రాత్రి వీధిలోకి వెళ్ళే దారి అదే. 2 ఇళ్లల్లోనూ 2 తాళాలు ఉంటాయి. ఈయన ఇంట్లోకే వెళ్ళి ఉంటారు. ఆఖరి మెట్టు దిగి 2 వాటాల తలుపుల వైపు పరికించి చూశాను. పక్కన తలుపులో సందులో నుంచి వెలుగు పడుతుంది. పక్కింట్లో మాధవి ఇంకా చదువుకుంటూ ఉంది. పరీక్షలకు నెల రోజులు ముందు దాకా డిస్కో రికార్డులు పెట్టుకొని డ్యాన్స్ చేయటం, కనిపించిన సినిమాలను స్నేహితులతో కలిసి చూసేయటం ఆ పిల్ల పని. ఆ తర్వాత పరీక్షలు గుర్తుకు రాగానే హడావుడిగా పుస్తకాలు తీయటం, రాత్రుళ్ళు కూర్చొని చదివేయటం మామూలే. బీఎస్సీ సెకండ్ ఇయర్ ఆమె చదువుతూ ఉంది. వాళ్ళకి 2 పిల్లలు. పెద్దవాడు శేఖర్ బొంబాయిలో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక రెండోది మాధవి. ఎక్కడో
చుట్టాలింట్లో పెళ్లి ఉందని ఆ భార్యాభర్తలు పొద్దున్నే ఊరు వెళ్ళిపోయారు. రేపొద్దున్నే వస్తారట. పరీక్షలకు చదువుకోవాలని మాధవి ఒక్కతే ఇంట్లో ఉండిపోయింది. నేను నెమ్మదిగా మా వాటా తలుపు వైపు నడిచి తలుపు తట్టబోయి ఆగిపోయాను. ఆ చిరుచీకట్లో తలుపుకు తాళం కప్ప వెక్కిరిస్తూ కనిపించింది. నా గుండె ఒక్క క్షణం దడదడలాడింది. ఈయన డాబా మీద లేరు, ఇంట్లోకి వెళ్ళలేదు, బయటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినట్లు? మాధవిని పిలిస్తే వాళ్ళ వాటా వైపు నడిచాను. అటువైపు 2 అడుగులు వేసి ఉలిక్కి పడినట్లుగా ఆగిపోయాను. లోపల నుంచి గుసగుసలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక గొంతు మాధవి అని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. ఇక రెండవ గొంతు అంత స్పష్టంగా వినపడకపోయినా మగ గొంతని తెలిసిపోతుంది. సహాయం కోసం మాధవిని పిలవబోయిన నేను ఎంత తెలివి తక్కువ దాన్ని. మాధవి ఇంట్లో ఒక్కతే ఉంది. ఈయన డాబా దిగి ఇంట్లోకి వెళ్ళలేదు. ఈ 2 విషయాలను కలిపి చూస్తే ఎంత తెలివి తక్కువ దాన్ని నేను. అతి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ వాటా తలుపు దగ్గరికి నడిచి తలుపు దగ్గరికి వెళ్ళాను. నువ్వు వెళ్ళు ముందు. అమ్మ బాబోయ్, నాకు భయం. నువ్వింత పిరికి పందవని నేను అనుకోలేదు. నువ్వు మహాధైర్యస్తుడివిలే స్పష్టంగా వినిపించాయి. నేను తలుపు సందులో నుంచి తొంగి చూశాను. ఎదురుగా మాధవి ముఖం కాస్త కనిపించింది. మాధవికి ఎదురు ఆయన వేసుకున్న బనియన్ కూడా కనిపించింది. దుఃఖం, కోపం, తెలియని బాధ గుండెల్లో నిండిపోయింది. దుఃఖం బయటికి రావటానికి కూడా లేకుండా గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన. వెంటనే వెనక్కి తిరిగి ఆఖరి మెట్టు మీద కూలబడ్డాను. హఠాత్తుగా అందమైన కళ చెదిరిపోయినట్లుగా శూన్యమైన మనసుతో అలా ఎంతసేపు కూర్చున్నానో. 3 ఏళ్లలో చవిచూసిన ఈ అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు అన్నీ ఉత్తవేనా? అంతా నా భ్రమేనా? 1, 2, 3, 10 నిమిషాల పాటు ఆ మెట్ల మీద అలాగే కూర్చున్నాను. ఆ తర్వాత ఏదో పీడకలలో నుంచి ఉలిక్కిపడి లేచినట్లు ఆలోచన నుంచి తెప్పరిల్లి లేచి నిలబడి ఒక్కొక్క మెట్టు ఎక్కసాగాను. మెట్ల మలుపు తిరుగుతూ ఉండగా మళ్ళీ వినిపించాయి గుసగుసలు. ఒక్క ఉదురున మిగతా మెట్లన్నీ ఎక్కి డాబా మీద పక్క మీద వాలిపోయాను. ఈ ఇంట్లో అద్దెకి దిగిన కొత్తల్లో నాకంటే కేవలం 4-5 ఏళ్లు చిన్నదైన మాధవి ఆంటీ ఆంటీ అని పిలుస్తూ కబుర్లు చెబుతూ ఉంటే అదోలా అనిపించేది. కానీ ఆంటీ అన్న పిలుపు అలవాటైపోయాక నాకు మాధవి 18 ఏళ్ల పిల్ల, కాలేజీ స్టూడెంట్లా కనిపించటం మానేసి 12 ఏళ్ల స్కూల్ పిల్లగానే అనిపించేది. దానికి తోడు తన ప్రవర్తన చిన్నపిల్లలాగే ఉండేది. మనసులో మాట దాచుకోకుండా గలగల కబుర్లు చెప్పేస్తూ కళ్ళు చక్రాలా తిప్పేస్తూ ఉంటే ఎన్నిసార్లు ముచ్చటేసేదో. అంకుల్ అంకుల్ అని అంటూ రోజుకి ఒక్కసారైనా సరే ఆయన దగ్గరకు ఏ లెక్కలో ఫిజిక్సో చెప్పించుకోవటానికి వచ్చేది. అంకుల్, యు ఆర్ రియల్లీ జీనియస్ అని ఇంత కళ్ళు చేసుకుని అంటూ ఉంటే గర్వంగా నవ్వుకునేదాన్ని. లెక్కలు అర్థం కానప్పుడల్లా ఈయన తన తల మీద చిన్న మొట్టికాయ వేస్తే చిరుకోపాన్ని నటిస్తూ మందలించేదాన్ని. కానీ అంకుల్ అన్న ఆ అమాయకమైన పిలుపు వెనక ఇంత మోసమా, ఇంత జానతనమా? చిన్నపిల్లని చూసినట్లు చూసే ఆ చూపుల వెనక ఇంత కోరిక? ఓ అరగంట సేపు కన్నీళ్లతో తలగడంతా తడిసిపోయాక మనసు కాస్త స్థిమితపడింది. నెమ్మదిగా నడిచి వీధి వైపు ఉన్న పెట్టగోడ దగ్గరికి నడిచి దాని మీద కూర్చున్నాను. ఇప్పుడు నాకు భయం వేయటం లేదు. దుఃఖం భయాన్ని జయించేసింది. వెంటనే కిందకి చూశాను. ఇందాకటిలాగా ఖాళీగానే ఉంది రోడ్డు. ఈసారి అది కప్పను మింగేసి మత్తుగా పడుకున్న కొండ చిలువలా కనిపించింది. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. ఎన్నో యుగాలు గడిచినట్లుగా అనిపించింది. ఆ తర్వాత మంచులా గడ్డకట్టిన నిశ్శబ్దంలో ఏవో మాటలు అస్పష్టంగా వినిపించసాగాయి. ఆ మాటలు రోడ్డు చివరి నుంచి వస్తున్నాయి. ఎవరో ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్న మాటలవి. ఎప్పుడో గాఢ నిద్రలో ఉన్నప్పుడు రోడ్డు మీద నుంచి గట్టిగా పాటలు పాడుకుంటూ ఏ తాగుబోతువాడో పోతుంటే ఆ శబ్దానికి మెలకువ రావటం మామూలే. కానీ అవి తాగుబోతు మాటలు కాదు. ఇద్దరు మనుషులు కంగారుగా మాట్లాడుకుంటున్న మాటలు.
నేను కాస్త తల వంచి పెట్టగోడ మీద నుంచి వంగి వీధి చివరి వరకు చూపు సారించాను. వీధి చివరన పెంకుటిల్లు ఉంది. అటు నుంచి వస్తున్నాయి ఆ మాటలు. కాసేపట్లో ఇంటి వెనక వైపు నుంచి ఇద్దరు మనుషులు రోడ్ల మీదకొచ్చారు. నా గుండె జల్లుమంది. వీధి దీపం వెలుగులో వాళ్ళిద్దరి ఆకారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి పడుకోబోయే ముందు నేను స్వయంగా ఆయనకు అందించిన లుంగీని ఎంత దూరం నుంచైనా సరే గుర్తుపట్టగలను కదా. ఆయనేనా? మరి ఇందాక మాధవి వాళ్ళ ఇంటి నుంచి వినిపించిన గుసగుసలు? నేను డాబా మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి నుంచి వీధిలోకి జారుకున్నారా? అయినా అక్కడ పెంకుటింటి దగ్గర ఏం చేస్తున్నారు? ఆ పక్కనున్న ఇంకో మనిషి ఎవరు? ఏదో జరుగుతుంది, నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏదో తెలియని మిస్టీరియస్ ప్రపంచంలోకి ప్రవేశించిన భావన. వెన్నులో నుంచి చలి జరజరా పాకింది. ఇంతవరకు మనసులో ఉన్నది దుఃఖమే కానీ ఇప్పుడు దాని స్థానంలో ఒళ్ళు జలత రిస్తున్నట్లుగా భయం. ఆ పెంకుటింటి దగ్గర ఉన్నది ఆయన కాదేమో. ఏదో చిన్న ఆశ ఆ భయం మధ్య తళుక్కున మెరిసింది. కానీ ఆ ఆశ కాసేపే. పక్కనున్న మనిషికి ఏదో చెప్పి పరుగు తీస్తూ ఆయన ఇంటివైపు రాసాగారు. దూరంగా నిలుచున్న మనిషి వైపు చూశాను. ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఇంటి గేటు దాకా వచ్చి ఒక్క క్షణం తటపటాయిస్తూ నిలబడ్డారు. ఆ తర్వాత చటుక్కున వెనక్కి తిరిగి ఇంటి ఎదురుగా ఉన్న దుకాణం వెనుక వైపు పరుగు తీశారు. అదో చెరుకు పానకం దుకాణం. ప్రతి వేసవికాలం మార్చి మొదటి వారం నుంచి మే ఆఖరి దాకా ఉంటుంది. రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ దుకాణం బయట వేసిన మడత కుర్చీలో నిండుగా మనుషులతో కళకళలాడుతూ ఉంటుంది. షట్టర్లు దించేసి మూసి ఉన్న దుకాణం బయట మనుషులు ఎవరూ లేక బోసిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ దుకాణం వెనక భాగంలోకి ఎందుకు పరుగులు తీశారో నాకు అర్థం కాలేదు. ఓ నిమిషం తర్వాత ఆయన దుకాణం వెనక నుంచి రోడ్డు మీదకొచ్చారు. ఇప్పుడు ఆయన చేతిలో బకెట్ ఉంది. దాని నిండా నీళ్లు ఉన్నాయని అది పట్టుకునే విధానంలోనే తెలిసిపోతుంది. ఆయన వీధి చివర పెంకుటింటి వైపుకు నడిచారు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నట్లు రెండో మనిషి కూడా నిలబడే ఉన్నాడు. ఇద్దరూ కాసేపు హడావుడిగా మాట్లాడుకున్నారు. తలెత్తి ఆ పెంకుటింటి వైపు చూస్తే చేత్తో ఏవో సైగలు చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి ఆ ఇంటి వెనక వైపు నడిచారు. నాకు గాఢ నిద్ర పట్టిన కాసేపట్లో ఏం జరిగిందిక్కడ? దొంగతనమా? హత్య? రేపా? ఆ బకెట్లో నీళ్ళెందుకు? ఏ రక్తపు మరకల్ని కడిగేయటానికా? ఆనవాళ్లను తుడిచేయటానికా? ఆయనతో ఉన్న ఆ రెండో మనిషి ఎవరు? ఎక్కడో చూసినట్లుందే కానీ ఈయన స్నేహితుల్లో ఒకరు మాత్రం కాదు. ఆ మనిషి ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. ఎన్నోసార్లు నిద్రలో పేడకల్లో నుంచి లేచి ఆయనకి దగ్గరగా జరిగి హత్తుకొని పడుకునేదాన్నే. ఆయన ఎక్కడో రోడ్డు మీద ఏదో భయంకరమైన పని చేస్తున్నారు. లేదా చేసేశారా? నాకు అందుబాటులో ఉండి సహాయం చేయగలిగే ఇంకో మనిషి కూడా ఆ భయంకరమైన పనిలో పాలు పంచుకుంటుంది. ఎన్నో సంఘటనలు ఎన్నెన్నో. ఈ 3 ఏళ్లలో నేనేమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా మర్చిపోయిన సంఘటనలు. ఒక్కొక్కటి భూతద్దంలో నుంచి కనిపించినట్లుగా వికృతంగా పెద్దవిగా కనిపించసాగాయి. ఇంగ్లీషు సినిమాలు నాకు విసుగని ఎన్నోసార్లు తానొక్కరే సెకండ్ షోలకు వెళ్ళటం, మ్యూజికల్ నైట్, ఫిల్మ్ ఫెస్టివల్స్ అంటూ ఒక్కోసారి రాత్రంతా ఇంటికి రాకపోవటం. ఇదిగో ఇప్పుడే బజారుకి వెళ్ళొస్తాను అని ఏ అర్ధరాత్రికో ఇంటికి తిరిగి వచ్చి దారిలో పాత ఫ్రెండ్ కలిశాడని చెప్పటం. ఆఫీస్ నుంచి హఠాత్తుగా ఇంటికొచ్చేసి అర్జెంటు టూర్ అంటూ హడావుడిగా పరిగెత్తటం. వీటన్నింటి గురించి ఇన్నాళ్ళు పట్టించుకోకుండా నేను ఎలా ఉన్నానో, కనీసం సహజమైన అసూయతోనైనా వీటి గురించి ఇంకోలా ఆలోచించలేదేమిటి? ఓ పావు గంట అలాగే గడిచిపోయింది. వాళ్ళిద్దరూ ఆ పెంకుటింటి వెనక నుంచి బయటకొచ్చి రోడ్డు మీదకొచ్చారు. ఈసారి వాళ్ళ చేతల్లో కంగారు లేదు. చాలా తాపీగా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ఏంటో స్పష్టంగా తెలియటం లేదు. ఆయన చేతిలో ఉన్న ఖాళీ బాల్చీని అటూ ఇటూ ఊపుతూ మాట్లాడుతున్నారు. ఏం చెబుతున్నా దానికి అవతల మనిషి శ్రద్ధగా తలూపుతున్నాడు. పావుగంట సేపు ఆయనేదో మాట్లాడాక ఆ మనిషి భుజం తట్టి
చేతిలోని బకెట్ని ఊపుకుంటూ నెమ్మదిగా నడిచి ఇంటివైపు రాసాగారు. నడుస్తూ నడుస్తూనే తల కిందకి వంచి దేనినో వెతుకుతున్నట్లుగా కాలితో నేల మీద రాస్తూ నేలను పరీక్షగా చూస్తున్నారు. జారిపోయిన ఏదో క్లూని వెతుకుతున్నారా? కింద పడిన ఏవో రక్తపు చుక్కల్ని చెరిపేస్తున్నారా? ఒక్కో అడుగు వేస్తూ ఆయన ఇంటి దగ్గరకు రాసాగారు. చప్పుడుతో గేటు తెరుచుకుంది. మరో 5 నిమిషాల్లో ఆయనక్కడ డాబా మీద ఉంటారు, లేదా తిన్నగా ముందు మాధవి ఇంటికే నడుస్తారు. ఆయన గేటు మూసేసి ఇంటివైపు నడిచారు. నేను గబుక్కున గెంతి పరుపు వైపు నడిచి దాని మీద నడుము వాల్చాను. ఎన్నో రాత్రులు ఆయనతో పంచుకున్న పడక చుట్టుకొని పడుకున్న కొండ చిలువలా అనిపించింది. వెంటనే లేచి కూర్చున్నాను. మాధవి ఇంట్లో గుసగుసలు వినిపించిన తర్వాత తిన్నగా వచ్చి నిద్రపోయినా బాగుండేది. అది వయసులో ఉన్న స్త్రీ పురుషుల మధ్య ఉన్న సహజమైన ఆకర్షణగా సరిపెట్టుకునేదాన్ని. మనసులో కేవలం అసూయ మిగిలేది. కానీ ఇప్పుడు భయం, జుగుప్స, దుఃఖం అన్నీ కలగా పులగమయ్యాయి. మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది. ఆయన ఒక్కొక్క అడుగు వేసి మెట్లెక్కుతూ ఉంటే ఆ చప్పుడు నా గుండెల మీద వేస్తున్నట్లుగా అనిపించింది. గుండెలు బిగబట్టుకొని మోకాళ్లపై తల దాచేసుకొని అలాగే కూర్చున్నాను. ఆయన డాబా మీదకి రాగానే పరుపు వైపు రాలేదు. తిన్నగా బాత్రూంలోకి వెళ్ళారు. కాళ్ళు చేతులు కడుక్కొని ఇష్ అని అనుకుంటూ పరుపు వైపు వచ్చారు. పరుపు దాకా వచ్చి చీకట్లో పరుపు మీద కూర్చున్న నన్ను చూసి ఒక్కసారిగా ఉలికిపడి అలాగే నిలబడిపోయారు. వెనక్కి తిరిగి గబగబా బాత్రూం వైపు నడిచి లైట్ వేశారు. డాబా అంతా వెలుగుపరుచుకుంది. నేను మోకాళ్ల మీద నుంచి తలెత్తి సూటిగా ఆయన ముఖంలోకి చూశాను. కొన్ని నిమిషాల ముందు దాకా మనసులో ఉన్న భయం ఇప్పుడు లేదు. ఈ క్షణంలోనే తేల్చేసుకోవాలి. ఆయన ముఖంలో అలసట, ఏదో సాధించిన రిలీఫ్ స్పష్టంగా కనిపించాయి. ఇద్దరి చూపులు కలుసుకొని ఒక్క క్షణం అలాగే ఉండిపోయాయి. అరే, నువ్వు మెలకువగానే ఉన్నావా? ముందర ఆయనే ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అన్నారు. ఏం, తెలిస్తే చంపేసేవారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హఠాత్తుగా నిద్రలేచావా ఏంటి? పక్క మీద నా పక్కనే కూలబడుతూ అన్నారు. నేనేమి నిద్ర మత్తులో మాట్లాడటం లేదు. గంట నుంచి మెలకువగానే ఉన్నాను. ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ విసురుగా అన్నాను. ఓ నిజమా? కళ్ళు వెడల్పు చేసి చూస్తూ అన్నారు. నిజమే. ఇప్పుడు చెప్పండి, ఇందాకటి నుంచి ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఓ అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. సరసమాడుతూ కూర్చున్నాను. పక్కున నవ్వుతూ అన్నారు. ఓ అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళారు అని తెలుసు. సరసం కూడా ఆడే ఉంటారా? లేకపోతే ఇంకేదో కూడా చేసుంటారా? ఇంకేదైనా? ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు వాళ్ళ నీకేమైంది? భుజం మీద చెయ్యి వేస్తూ అన్నారు. విసురుగా ఆ చేతిని తోసేశాను. నాకేమీ కాలేదు. మీకే ఏదో అయింది. నేను మంచి నిద్రలో ఉండగా కింద మాధవి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కాసేపు గడిపి వీధి చివరన పెంకుటింటికి వెళ్ళారు. చెప్పండి, అక్కడేం చేశారు? విసురుగా అన్నాను. ఆయన నా ముఖం వైపు పరీక్షగా చూశారు. ఏం చేసుంటానని అనుకుంటున్నావు అని అడిగారు. మీరు ఇంకొకడు కలిసి ఆ పెంకుటింటి వెనక వైపుకు వెళ్ళారు. మళ్ళీ రోడ్డు మీదకొచ్చారు. బకెట్తో నీళ్లు తీసుకెళ్లారు. నాకు గుర్తున్నంతవరకు ఈ 3 ఏళ్లలో నేను చూస్తూ ఉండగా ఒక్కసారైనా మీరు ఆ పెంకుటింటికి వెళ్ళలేదు. అందులో ఒకరితోనైనా మీకు పరిచయం లేదు. ఆ పరిచయం ఇప్పుడు అవ్వచ్చు కదా? ఏంటి, అర్ధరాత్రి 2 గంటలకా? కొన్ని పరిచయాలు తమాషాగా అర్ధరాత్రి అవుతూ ఉంటాయి. మీకు నిద్ర పట్టక అర్ధరాత్రి పూట వెళ్ళి పరిచయం చేసుకున్నారే అని అనుకుందాం. ఆ కంగారు హడావుడి ఎందుకు? పెంకుటింటి చుట్టూ ఆ ప్రదక్షిణాలెందుకు? ఆ చెరువు దుకాణం నుంచి ఆ నీళ్లు మోసుకొని వెళ్ళటమెందుకు? ఆవేశంగా అడిగాను. హైదరాబాద్లో నీటి కరువు గురించి నీకు తెలియదా? అందుకని. పాపం, మన ఇంట్లోకి వస్తే నేను నిద్రలేచి చూస్తానని ఆ చెరుకు పానకం దుకాణంలో దొంగతనంగా నీళ్లు తీసుకుని వెళ్ళి వాళ్ళకి సహాయం చేశారా? అక్షరాల. పాపం, వాళ్ళింట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు అని అన్నారు. ఇలా తేలిగ్గా మాట్లాడేసి నన్ను మభ్య పుచ్చుదాము అని చూడకండి. అక్కడేదో జరిగింది.
ఏం జరిగిందని నీ అనుమానం? దొంగతనమో హత్యో రేపో ఏదో అటువంటిదే. ఆయన ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. నీ లిస్టులో మరికొన్ని చేర్చటం మర్చిపోయావే. ఏమిటో? స్మగ్లింగ్, కిడ్నాపింగ్, అండర్గ్రౌండ్ సమావేశం. నేను కాసేపు ఆలోచించాను. అవేమీ కాదు, వాటికైతే బకెట్తో నీళ్లు మోసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా. వెరీ గుడ్, నువ్వు డిటెక్టివ్గా బాగా పనికొస్తావులే సుమి. వేటకారం తర్వాత నేను ఊహించింది కరెక్టా కాదా చెప్పండి. ఆయన హఠాత్తుగా నవ్వటం మొదలుపెట్టారు. నవ్వి నవ్వి కూర్చోవటానికి శక్తి లేనట్లుగా పక్క మీద బోర్లా పడుకున్నారు. సరిగ్గా 10 నిమిషాలకి నవ్వు ఉధృతం ఆగింది. అంతసేపు ఉన్న ఆవేశాన్ని అణుచుకుంటూ అలా చూస్తూ కూర్చొని ఉన్నాను. ఇందాక నువ్వు డిటెక్టివ్గా బాగా పనికొస్తావు అని అనటంలో చిన్న పొరపాటు పడ్డాను అని అన్నారు. నువ్వు ఏం ఊహించావో దానిలో 2 టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి, ఏ దొంగతనమో హత్యో చేసేవాళ్ళు అదే వీధిలో ఉన్న ఇంట్లో చేరు. ఇక రెండోది, రోడ్డు మీద స్ట్రీట్ లైట్ కింద నిలబడి అంత గట్టిగా మాట్లాడుకోరు. ఇంటి వెనక్కి వెళ్ళి గస్గా చేయాల్సినవి చేసేసి అట్నుంచి అటే పారిపోతారు. నా వైపు చిలిపిగా చూస్తూ అన్నారు. నిజమే, ఈ విషయాలు నేను ఆలోచించలేదేమిటి? కానీ ఏదో జరిగింది అని అన్నది మాత్రం అబద్ధం కాదు కదా. నన్ను లేపకుండానే కిందకి వెళ్ళిపోవటం, మాధవి ఇంట్లో నుంచి గుసగుసలు, ఇవన్నీ ఒకటైతే ఆ పెంకుటింట్లో ఏదో జరిగింది అని అన్నది అబద్ధమా అని అడిగాను. కాదు, నిజమే. నిజమే కదా. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. జరగాల్సింది లక్కీగా ఆగిపోయింది అని చెప్పారు. ఏంటది? అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదమా? అక్షరాల అదే. నీ మొగుడు వెళ్ళి వాళ్లకు సహాయం చెయ్యకపోతే ఈసరికి అక్కడ ఓ 4 మనుషులు సజీవ దహనం అయిపోయి ఉండేవారు. మీరు చెప్పింది నిజమేనా? అపనమ్మకంగా అడిగాను. నమ్మకపోతే నీ కర్మ, కానీ జరిగింది చెప్తాను విను. గంట క్రితం కాబోలు నిద్ర పట్టక వెళ్ళి ఆ పెట్టగోడ మీద కూర్చున్నాను. కనీసం ఏదైనా కథకి మూడైనా వస్తుందని. ఇంతలో ఆ వీధి చివరింట్లో పెంకుల సందులో నుంచి పొగ బయటికి రావటం కనిపించింది. ఏదో మండుతున్నట్లుగా అనిపించింది. అసలే వేసవికాలం. తరచుగా ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. ఒక్క ఉదుటున కిందకి పరిగెత్తాను. ఆలస్యం చేస్తే ఇల్లే కాలిపోవచ్చు. ఆ హడావుడిలో నిన్ను లేపి చెప్పాలి అన్న విషయం కూడా నాకు తట్టలేదు. ఆ ఇంటి వెనక వైపు ఉన్న ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ ఇంట్లో వాళ్ళందరూ ముందు గదిలో గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళకి వెనక వంటింట్లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా అస్సలు తెలియలేదు. నేను తలుపు కొట్టి లేపి చెప్పే వరకు అదృష్టం దూలం కాస్త కాలిందంతే. మేమంతా ఇంట్లో పట్టి ఉంచిన నీళ్ళన్నీ పోసి ఆ మంటలను ఆర్పేశాం. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి హమ్మయ్యా అని నిట్టూర్చి నేను వచ్చేయబోతుంటే పూర్తిగా ఆరిపోయిన నిప్పు దూలానికి ఒక మూల కనిపించింది. ఇంట్లో చూస్తే ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు. తొందరగా మన ఇంటి నుంచి నీళ్లు తెద్దాం అని అనుకున్నాను. కానీ ఇంటి తాళం తీసి లోపల నుంచి నీళ్లు తీసుకెళ్లేసరికి మరి కాస్త ఆలస్యం అవుతుంది. ఆ చెరుకు పానకం దుకాణం వెనక గ్లాసులు కడగటానికి 2-3 బాల్చీ నీళ్లు ఎప్పుడూ రెడీగా ఉంటాయని తెలుసు. అందుకే అటువైపుగా పరిగెత్తాను. నా అదృష్టం కొద్దీ ఒక బాల్చీలో నీళ్లున్నాయి. వెంటనే అవి తీసుకొని వచ్చి ఆ నిప్పుని కూడా ఆర్పేశాం. నువ్వు రోడ్డు మీద నాతో పాటు చూసిన ఆయన ఆ ఇంటాయనే. కాకపోతే పావుగంట సేపు నేను ఆయనతో మాట్లాడిన విషయాలు, అగ్ని ప్రమాదాన్ని ఎలా నివారించుకోవచ్చు అన్న విషయం గురించే అని తాపీగా చెప్పారు. క్రమంగా నాలోని ఆవేశం, భయం, దుఃఖం అన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. అవును, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆ పెంకుటింటాయన్ని నేను అప్పుడప్పుడు కూరగాయల దగ్గర చూస్తూ ఉంటాను. అందుకే పరిచయమైన ముఖంలా అనిపించింది. ఏదో చెప్పలేని రిలీఫ్ మనసుని ఆక్రమించింది. కానీ ఏదో లోటు, ఏదో సంశయం. ఏంటది? చటుక్కున గుర్తుకొచ్చింది. మీరు బకెట్ పట్టుకొని వస్తున్నప్పుడు నేల మీద ఏదో వెతుకుతున్నట్లుగా వస్తున్నారు. ఎందుకు కాలితో తన్నారు అని అడిగాను. ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
నిజం చెప్తాను. మరి నవ్వకూడదు? ఆ, చెప్పండి. నేను మంటల్ని చూసి పరిగెత్తుతున్నప్పుడు రోడ్డు పక్కనే నాకు కాస్త దూరంలో ఓ 10 రూపాయల నోటో 100 రూపాయల నోటో పడినట్లుగా కనిపించింది. అప్పుడు దాన్ని తీసుకొని పరీక్షించి జేబులో వేసుకునే టైం లేదు. వచ్చేటప్పుడు చూసుకోవచ్చులే అని పరిగెత్తాను. తీరా వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా దారిలో కనపడిన ప్రతి కాగితాన్ని చూసినా 100 రూపాయల నోటు కాదు కదా, రూపాయి నోటు కూడా దొరకలేదు. నా సందేహాలు అన్నీ తీరిపోయాయి. అయినా ఎంత తెలివి తక్కువగా ఆలోచించాను. మనసంతా దూది పింఛం కంటే తేలికైపోయింది. ఓ అరగంట క్రితం మనసుకి ఇప్పటి మనసుకి ఎంత తేడా. మనసులో పడిన ఓ చిన్న అనుమాన బీజం నేను 3 ఏళ్ల నుంచి దేవుడిగా ఊహించుకుంటున్న మనిషిని రాక్షసుడిగా చేసేసింది. ఆ బీజం నాశనం అయిపోగానే మళ్ళీ నన్నాయన్ని నా ముందు దేవుడిగా నిలబెట్టింది. ఆ 2 నిమిషాల్లో ఎంత తేడా. గంటసేపు నేను అనుభవించిన టెన్షన్ తీర్చుకోవటానికి అని అన్నట్లు ఆయన గుండెల్లో ముఖం దాచేసుకున్నాను. ఇదిగో అమ్మాయి, దొంగలు హంతకుల గుండెల్లో ఎవరూ అలా ముఖాలు దాచుకోరు అని అన్నారు చిలిపిగా ఆయన. పోండి, నాకే ఆశ్చర్యంగా ఉంది నా ఊహలకి అని అన్నాను. అది సహజమేనోయ్. ఇందాక నిన్ను చూసి అంతలా నవ్వాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది నీ స్థితిలో నేనున్నా అంతేనని. హఠాత్తుగా నువ్వు అర్ధరాత్రి నిద్రలేచి ఎదురింట్లోకి వెళుతూ ఉండటం చూస్తే నేను మాత్రం ఏమని ఊహించుకుంటాను అని అన్నారు. నాకు హఠాత్తుగా మరొక విషయం గుర్తుకొచ్చింది. మాధవి వాళ్ళ ఇంట్లో నుంచి వినపడిన గుసగుసలు అవి మాత్రం అబద్ధం కాదు కదా. నేను చటుక్కున లేచి కూర్చున్నాను. అవును, ఆ మాధవి ఇంట్లో నుంచి వినపడిన గుసగుసల మాటేమిటి? ఆయన్ని నిలదీస్తున్నట్లుగా అడిగాను. మాధవి వాళ్ళింట్లో నుంచి గుసగుసల? నువ్వేమడుగుతున్నావో అర్థం కావటం లేదు. ఇందాక కూడా ఆ అమ్మాయి విషయం ఎత్తావు అని అన్నారు. ఇందాక నేను మెట్లు దిగి కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో నుంచి ఏవో గుసగుసలు వినిపించాయి. అవేమిటని అడుగుతున్నాను. అవేమిటని నన్నడగటమేమిటి? వాళ్ళమ్మా నాన్న మాట్లాడుకుంటూ ఉండవచ్చు. అన్నట్లు ఏదో గుర్తుకొచ్చినట్టు మాట మధ్యలోనే ఆపేశారు. వాళ్ళమ్మా నాన్న ఇవాళ పొద్దున్నే పెళ్ళికి వెళ్ళారు కదా, రేపొద్దున దాకా రారు. నేను పూర్తి చేశాను ఆయన చెప్పదలుచుకున్న మాటల్ని. మరి మాధవి ఎవరితో గుసగుసలాడుతుంది? అదే కదా నేను అడుగుతుంది. అంటే అర్ధరాత్రి నేనా ఇంట్లో చొరబడ్డాను అని అనుకుంటున్నావా? ఓ మై గాడ్, అదింకా నన్ను అంకుల్ అంకుల్ అని పిలుస్తూ తిరుగుతుంది. అసలు అలా ఎలా ఊహించావే? మరి నాకు తెలివి వచ్చి కిందకొచ్చి చూసేసరికి మనింటి తలుపుకు వేసిన తాళం వేసినట్లే ఉంది. వాళ్ళింట్లో నుంచి ఏవేవో మాటలు వినిపించాయి. లైట్ కూడా వేసే ఉంది అని అన్నాను. కానీ ఆ టైంకి నేనా పెంకుటింట్లో మంటలార్పే హడావుడిలో ఉన్నాను కదా. అయినా మనింటి తాళం ఎందుకు తీసుంటుంది? నేను నేరుగా కటకటాల తాళం తీసుకొని బయటికి పరిగెత్తాను కదా అని అన్నారు. మరి మీరు వెళ్ళేటప్పుడు మీకు ఆ గుసగుసలు వినపడలేదా వాళ్ళింట్లో నుంచి? వినపడలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఇకపోతే లైట్లు ఆర్పేసి ఉన్నట్లే గుర్తు అని అన్నాడు. అంటే మీరు బయటికి పరిగెత్తిన తర్వాత ఎవరో ఆ ఇంట్లోకొచ్చారు. ఆ తర్వాతే ఆ ఇంట్లో లైట్లు వేశారు ఆలోచనగా అన్నాను. అరే బాప్రే, ఎవరొచ్చారంటావు? ఎవరో బాయ్ ఫ్రెండ్. నేను తలుపు సందులో నుంచి చూసిన విషయం చెప్పలేదు, సిగ్గేసింది. బాయ్ ఫ్రెండే కావచ్చు. ఎంత ధైర్యం ఆ పిల్లకి! అందుకే కాబోలు పొద్దున వాళ్ళమ్మా నాన్న ఇద్దరూ తోడుగా పడుకోవటానికి పని మనిషిని ఉంచుతామన్నా వద్దనేసింది అని అన్నాను. ఏం చేయటం ఇప్పుడు? వాళ్ళమ్మా నాన్న వెళుతూ ఒంటరిగా ఉంటుందని తన బాధ్యతంతా మనకు అప్పజెప్పి వెళ్ళారే, కర్మ. ఆయన నుదుటి మీద కొట్టుకున్నారు. ముందు కిందకి వెళదాం పదా అని అన్నారు. ఇద్దరం మెట్ల మీద నుంచి కిందకి దిగాం. తలుపు సందులో నుంచి ఇంకా లైట్లు వెలుగుతూనే కనిపిస్తున్నాయి. ఆఖరి మెట్ల మీద కాలు పెట్టేసరికి మళ్ళీ గుసగుసలు వినిపించాయి. తలుపు దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. స్పష్టంగా ఆ మాటలు వినిపిస్తున్నాయి. పద, ఆలస్యం ఎందుకు? అది మాధవి గొంతే. అమ్మో, నాకు భయం వేస్తుంది. నువ్వే పద. ఇంకో మగ గొంతు. నిన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది. సరే, నేనే తలుపు తెస్తా. గది తలుపులు తెరుచుకున్నాయి.
వెలుగులో మమ్మల్ని వాళ్ళని మేము కొన్ని క్షణాలు అలా చూసుకుంటూ ఉండిపోయాం. మాధవి నుదురంతా చెమటలు పట్టింది. పెదవులు భయంతో వణుకుతున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాధవి వెనకగా శేఖర్. మాధవి అన్నయ్య. మీరా ఆంటీ? ముందుగా మాధవి తేరుకొని గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అంది. అరే శేఖర్, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు అని ముందుకు నడిచి శేఖర్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నారు. రాత్రి 10 గంటలకు వచ్చాను అంకుల్. అప్పటికే మీరు డాబా ఎక్కారు. డిస్టర్బ్ చేయటం ఎందుకని లేపలేదు అని అన్నాడు. ఉత్తరం పత్రం లేకుండా ఊడిపడ్డావేమిటి? అఫీషియల్ టూర్ తగిలింది. డాడీ వాళ్ళకి ఉత్తరం రాయటానికి కూడా టైం దొరకలేదు అని అన్నాడు. ఆంటీ, ఓ గంట సేపటి నుండి నేను అన్నయ్య భయపడి చస్తున్నాం తెలుసా? కళ్ళు పెద్దవి చేసి చక్రాల తిప్పుతూ అంది మాధవి. ఎందుకు అని అన్నాను. ఓ గంట క్రితం ఎవరో మెట్లు దిగుతున్న చప్పుడు, గేటు చప్పుడు వినిపించాయి. ఏ దొంగోడో ఆంటీ వాళ్ళింట్లో పడి పారిపోతున్నారు అని అనుకున్నాం. ఇంట్లో లైట్ వేసి ఇద్దరం బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం. డాబా మీదకి వెళ్ళి విషయం చెప్పాలంటే భయం. నువ్వు వెళ్ళంటే నువ్వని దెబ్బలాడుకుంటూ ఉన్నాం. తలుపు తీయబోతుంటే రెండోసారి మళ్ళీ ఎవరో మెట్లు దిగుతున్నారు. అమ్మో, దొంగోడు ఇంకా పారిపోలేదు అని అనుకున్నాం అని చెప్తుంది. ఆగాగు. మొదటిసారి మెట్లు దిగిన దొంగోడు మీ అంకుల్, రెండోసారి మెట్లు దిగిన దొంగోడు నేను అని అన్నాను. ఈజిట్? ఇంత అర్ధరాత్రి పూట గేటు చప్పుడా? జరిగిందంతా చెప్పారాయన. నలుగురం విరగబడి నవ్వుకున్నాం. ఆంటీ, వీడికెంత భయమో తెలుసా? ఆఖరికి నేనే ధైర్యం చేసి తలుపు తీయాల్సి వచ్చింది. అన్నవైపు చూసి నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ అంది మాధవి. ఆంటీ, ఈవిడగారేమందో తెలుసా? రెండోసారి అడుగుల చప్పుడు కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కినట్లుగా అనిపించింది. ఆ దొంగోడు డాబా మీదకి ఎక్కి ఆంటీని అంకుల్ని పొడి చేసుంటాడు. అందుకే ఇప్పటిదాకా దొంగ దొంగ అని అరుపులు వినపడలేదు అని అంది. అందుకే నాకు భయమేసింది అని అన్నాడు శేఖర్. ఓ అవునా? నిజంగా అలా అనుకున్నారా? నిజం. డాబా మీద 2 హత్యలు జరిగిపోయాయి అని అనుకున్నాం. గట్టిగా మాట్లాడుకోవటానికి కూడా ఎంతగానో భయపడ్డాం. మా ఇంట్లో కూడా జొరబడి మమ్మల్ని ఎక్కడ చంపేస్తాడో అని అన్నాడు శేఖర్. గుసగుసగా మాట్లాడి గొంతు నొప్పి పుడుతుంది అని అంది మాధవి. అయినా ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది అంకుల్. అంతలా ఆలోచించామా అని. నిజంగా ఓ గంటసేపు టార్చర్ అనుభవించాం అని చెప్పింది మాధవి. అవన్నీ మనస్సు చేసే గమ్మత్తులు అని అన్నాను. అంటే? మాధవి శేఖర్లు ఒకేసారి అడిగారు. అంటే ఎలా చెప్పటమో నాకు తెలియదు. మన ఊహే మనల్ని ఇంతగా భయపెడుతుంది అని చెప్పాను. అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.